నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకుందాం. అంటే సాధారణంగా ఇప్పుడు మనకి వర్షాకాలం రాగానే కూడా కొంతవరకు ఇవి జలుబు, దగ్గు ఇలాగా సీజనల్ మారిన వెంటనే కూడా చేంజెస్ అన్నవి వస్తూ ఉంటాయి అన్నమాట. వీటికి మనం ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల సడన్గా వేడి నుంచి మనం చల్లటి వాతావరణానికి వచ్చినప్పుడు జనరల్గా మనకి ఇది గొంతు నొప్పి అన్నది వస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకి జలుబు అన్నది వస్తుంటుంది అనమాట. ఇలాగా తుమ్ములు కానీ లేకపోతే గొంతు ఇరిటేషన్ లాగా ఉండడము, ఇలాగా శ్వాస సంబంధ సమస్యలు అనేవి వస్తుంటాయి. దాంతోపాటు సైనసైటిస్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ఫ్రీక్వెంట్గానే వస్తుంటాయి. దీంతోపాటు కొంతవరకు జ్వరం లాగా రావడము, ఈ వైరల్ ఫీవర్స్ అన్నవి కూడా ఎక్కువగా అన్నది ఉంటుందన్నమాట. వీటికి అన్నది మనం అప్పటికప్పుడు టెంపరీగా మెడిసిన్ తీసుకుంటున్నా మనకి దీర్ఘకాలికంగా ఇవి అన్నది కొంతవరకు రికరెంట్ అన్నది వస్తుంటుంది. ఎంత ఇదే వెదర్లో అందరూ ఉంటున్నా కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు ఈ రికరెంట్ ఫీవర్స్ అన్నది రావడము, రికరెంట్ నేసల్ ఎలర్జీస్, సైనసైటిస్ కానీ, ఎడినాయిడ్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ ఇలాగ అనేక రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. వీటికి అప్పటికి మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాం ఫీవర్కి, అలాగా టెంపరీ రిలీఫ్ తీసుకుంటున్నా మనకి దీర్ఘకాలికంగా ఈ సమస్యలు రాకుండా ఉండేలాగా, ఇమ్యూనిటీని పెంచుకునేలాగా మనకి మెడినైన్లో హోమియోపతి, ఆయుర్వేద సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయండి. మనకి వీటిలో ఎలాగుంటుంది ట్రీట్మెంట్ అంటే, మనం రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు అనేవి అన్నీ డీటెయిల్గా తీసుకుని ఏదైతే ఉన్నదో టాన్సిలైటిస్ అంటే మనకి గొంతు నొప్పిలాగా ఉండడము, మింగడానికి ఇబ్బంది రావడము, గొంతులో అది టాన్సిల్స్ లాంటి వాపులాగా అన్నది వస్తూ ఉంటాయి అన్నమాట. గొంతుకి ఇరువైపులా మనకి కొండనాలిక ఉంటుంది కదా, దానికి ఇరువైపులా టాన్సిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి వాపులాగా ఉండి రెడ్ కలర్లో ఉండి మనకి మింగడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఇవి ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా చిన్నపిల్లలు అన్నది మనకి ఎక్కువగా వస్తుంటాయండి. స్కూల్లో అంటే ఒకరికున్నా మనకి వేరే వాళ్ళకి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి పిల్లలు అన్నది ఎక్కువగా అన్నది వస్తుంటుంది అనమాట. ఇవి వచ్చినప్పుడు అంటే ఫీవర్స్ రావడము, మనకి కొంతవరకు ఇయర్ ఇన్ఫెక్షన్స్ లాగా అంటే చెవి నొప్పి రావడం కూడా అన్నది ఉంటుంది. దీంతోపాటు మనకి సైనసైటిస్ అంటే మనకి నేసల్ ఎలర్జీస్ ఏదైతే ఉంటాయో మనకి తుమ్ములు రావడము, ముక్కు అన్నది ఎక్కువ నోస్ బ్లాక్ ఉండడము, నైట్ టైం స్నోరింగ్ లాగా రావడము, మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడము, తల బరువుగా ఉండి తలనొప్పి రావడము, ఇవన్నీ సైనసైటిస్ లక్షణాలుగా ఉంటాయండి. దీంతోపాటు మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నా దీన్ని డిలే చేసినట్టయితే ఇవి క్రానిక్ కండిషన్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి డీప్గా వెళ్తే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాగా, మనకి ఆస్తమా లాగా, మనకి బ్రాంకైటిస్ ఇలాంటి కండిషన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. వీటికి సాధారణంగా మనకి చల్లటి పానీయాలు తీసుకుంటాం, ఈ చల్లటి పదార్థాలు అవాయిడ్ చేయడము, ఈ వాతావరణంలో మనం ఉన్న ఈ పొల్యూషన్కి కూడా కొంతవరకు ప్రివెన్షన్ అన్నది చాలా వరకు తీసుకుంటారు. ఇవి తీసుకుంటున్నా కూడా మనం హెల్దీ హ్యాబిట్స్ అంటే ఫుడ్లో చాలా వరకు న్యాచురల్ డైట్స్ తీసుకుంటూ వామ్ వాటర్ కానీ ఇంకా ఆవిరి పీల్చడం ఇట్లాగా ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నా కొంతవరకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. దీనికి ఏమంటే న్యాచురల్గా మనకి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడం వల్ల మనం ఈ సమస్యల నుంచి సత్వరం పరిష్కారం పొందగలుగుతాం. మనకి మెడినైన్లో హోమియో ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి టాన్సిలైటిస్ కంటే మనకి బెల్డోనా, మెర్క్సాల్ ఇలాగా ఇంకా చాలా రకాల మందులు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ సైనసైటిస్కి కూడా తెలుసుకుంటే మనకి క్యాలిబైక్ కానీ, మనకి శాంబుకస్, ఇలాగా హెడేక్స్ అన్నది శాంగునేరియా, ఆస్మాకి ఆస్నికాలు, ఇట్లా చాలా రకాల మందులు అనేవి ఉంటాయి అన్నమాట హోమియోలో. వీటిలో రోగి యొక్క లక్షణాలను తీసుకుని ఆయనకి సరిపోయేలాగా మందులు ఇవ్వడం అన్నది జరుగుతుంది అనమాట. దీంతోపాటు ఆ కండిషన్స్ని బట్టి ఎటువంటి ఆహార మార్పులు చేసుకోవాలి, కొంతవరకు శారీరక శ్రమ ఏ విధంగా తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది, ఇట్లా ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకునేలాగా కూడా మెడినైన్లో అన్నది ఉంటాయండి. ఓన్లీ మెడిసిన్సే కాకుండా మనకి ఆహారము, శారీరక ఎక్సర్సైజెస్ గురించి ఇమ్యూనిటీ బూస్టప్స్ని బిల్డప్ చేసేలాగా కూడా మెడిసిన్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. మీకు ఈ సీజనల్ వ్యాధులు దరి చేరకుండా మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేసేలాగా ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఉంటాయండి. మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మనం ఒకసారి మెడినైన్ టీమ్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.